హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ గోపాల్ డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఈ రోజుటి వ్లాగ్లో నేను కొంచెం గోల్డ్ పర్చేస్ చేశానమాట. అదేంటి అంటే వైట్ స్టోన్ ఇయర్ రింగ్స్ పర్చేస్ చేశాను. నాకు ఎప్పటి నుంచో కొనాలని ఉండేదన్నమాట. ఎందుకు అంటే నాతో మధ్యలో ముత్యం వచ్చి చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చిన ఒక డాలర్ ఉంది. అలానే ఒక డైమండ్ మంగళసూత్ర ఉంది అనమాట. అండ్ ఇంకోటి మా మమ్మీ నాకు ఇచ్చారనమాట. మా మమ్మీకి వైట్ స్టోన్ హారం ఉండేది. అయితే ఆ హారాన్ని ఇచ్చారనమాట. దాని మీదకి సింపుల్గా స్టడ్స్ తీసుకుంటే రేపొద్దున ఫ్యూచర్లో పాప అయినా సింపుల్గా స్టడ్స్ పెట్టుకోవచ్చు, నేను డైలీ యూస్కైనా పెట్టుకోవచ్చు కదా అని నాకు అనిపించింది. ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను అండ్ నాకు ఫైనల్గా ఇప్పుడు పర్చేస్ చేశానమాట. ఇది టోటల్ అయితే 3.7 వెయిట్ ఉంది. అంటే 3 గ్రామ్స్ 7 మిల్లీస్ ఉంది. అయితే నాకు స్టోన్ రెడ్యూస్ అయ్యి 2.5కి వచ్చిందనమాట. 2.5 2.6 మధ్యలో ఉంది. అంటే 2.5 టు 2.7 మధ్యలో ఉంది. 1 గ్రామ్ దాకా తగ్గినట్టుంది. అండ్ నాకు స్టోన్స్ కూడా సీజర్స్ అనమాట. అంటే నార్మల్ స్టోన్స్ కంటే సీజర్స్ అయితే కొంచెం షైనింగ్గా ఉంటాయి కదా అని నేను సీజర్స్ ప్రిఫర్ చేశాను. అండ్ లుక్ చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చెవులకు కూడా చిన్నగా అనిపించవన్నమాట. బాగా మొత్తం కవర్ అయిపోతాయి. బాగా పెద్ద దిద్దులు అనమాట ఇవి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం డైమండ్స్లో ఇవి తీసుకోవాలంటే కొన్ని లక్షలు అవుతుంది. అదే ఇలా మనం సింపుల్గా తీసుకున్నామంటే మంచి స్టోన్స్ తోటి అవి మనకి డైమండ్ ఫినిష్ వస్తాయన్నమాట. నేను డైమండ్ మంగళసూత్ర అని చెప్పా కదా, నేను అదొక సెట్ లాగా తీసుకున్నాను అనమాట. చైన్, బ్రేస్లెట్ అండ్ ఇయర్ రింగ్స్. అండ్ నాతో ముందే డైమండ్ రింగ్ ఉండే. అండ్ ఆ ఇయర్ రింగ్స్ ఏమో పాపకు పెట్టాను. అవి నేను తీసుకునేటప్పుడే పాపకనే ఉద్దేశంలోనే తీసుకున్నాను అనమాట. రేపొద్దున పాపకైనా పెట్టొచ్చు అని. ఇంకా తర్వాత నేను ఆ చైన్ వేసుకున్నప్పుడు వైట్ స్టోన్స్తోనే పెట్టుకుంటేనే మ్యాచ్ అయ్యేది. ఏది తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనుకున్నాను. కానీ మొత్తానికి ఈసారి అయితే పర్చేస్ చేశాను అనమాట. ఇప్పుడు ఆ చైన్ వేసుకొని సింపుల్గా ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటాను. ఎక్కడికైనా ఏమన్నా సింపుల్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట స్ట్రైట్ అవే. మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాగున్నాయా సెలెక్షన్ నాది? అండ్ ఇది నాకు టోటల్ కాస్ట్ అయితే 23 to 25 ఏదో పడినట్టున్నాయి. తీసుకున్నాను కానీ తీసుకొని నేను ఇప్పుడు చూపిస్తున్నాను. కానీ నేను తీసుకొని 1 మంత్ అవుతుంది. చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అయితే. అది సడన్గా వెళ్ళి తీసుకున్నాను అనమాట. అంటే తీసుకోవాలని ముందు నుంచే ఉండే, బట్ నేను వాంటెడ్గా అయితే కొనాలి అని అయితే వెళ్ళి కొనలేదు. పక్కన ఎవరో షాపింగ్ చేస్తుంటే వాళ్ళకి తోడుగా వెళ్ళి ఎందుకో నాకు ఇవి నచ్చి పక్కన పెట్టించి మళ్ళీ తీసుకున్నాను అనమాట. అలా జరిగింది. అండ్ ఈరోజు వ్లాగ్లో నేను ఒక ఫుడ్ షేర్ చేస్తున్నాను. అది మా ఆయన రెసిపీ అనమాట, చిత్రాన్నం. మా ఆయన చాలా బాగా చేసేవారు. ఇంకా ఆయన దగ్గరే నేర్చుకున్నాను అనమాట. చాలామంది చాలా టైప్స్లో చేస్తారు చిత్రాన్నం. నేనైతే ఇలా చేస్తాను. ఫస్ట్ అన్నం బాయిల్ చేసేటప్పుడే కొంచెం నెయ్యి, ఉప్పు అండ్ పసుపు ఈ 3 వేసేసి పెడతానమాట. అప్పుడు బాగా పొడి పొడిగా అయిపోతుంది రైస్. చూడండి ఎంత బాగా పొడిగా అయిందో. అండ్ లెమన్ వేసిన తర్వాత ఇంకాస్త పొడిగా ఉండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట. అదే ముద్దగా ఉంటే చిత్రాన్నం టేస్ట్ అస్సలు బాగోదు. నాకు అస్సలు చెప్పాలంటే చిత్రాన్నమే రాదు. ఎన్నిసార్లు ట్రై చేసా కూడా మామూలుగా పచ్చిమిర్చి మిక్సీ పట్టి అవన్నీ చేశాను, కానీ టేస్ట్ అనిపించలేదు నాకు. అందుకు అసలు చేసేదాన్ని కాదు. బట్ మా హస్బెండ్ ఒకసారి ఇలా చేశారు, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇంక అప్పటి నుంచి నేను ఈ మెథడే చేస్తున్నాను అనమాట. అండ్ నాకు చిత్రాన్నంలో పప్పులు ఎక్కువ ఉంటే చాలా ఇష్టం. అందుకే నేను చాలా పప్పులు వేసేస్తాను. చూడండి ఎన్ని పప్పులు వేసానో. అలా మొత్తం అవన్నీ వేసి చేస్తానన్నమాట. ఫస్ట్ దీనికైతే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఈ 3 కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఏంటంటే మిక్సీ పట్టట్లేదు, కోపులుగా కట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే కోకోనట్ ఆయిల్ త్వరగా మనకి వేడెక్కిపోతుంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మాడిపోతాయి, అంతగా వేడెక్కుతుంది అనమాట ఒకసారి అలా స్టార్ట్ చేయగానే. అందుకే ఫస్ట్ నేను ఏం చేశానంటే పల్లీలు వేపుకున్నాను. అవి వేపేసి పక్కకు తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత జీడిపప్పులు ఉంటాయి కదా, క్యాష్యూస్, అవి తీసుకొని అవి ఒక గుప్పెడేసి మొత్తము ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను అనమాట. నాకు ఫస్ట్ చిత్రాన్నంలో పప్పులు నచ్చేవే కాదు, కానీ ఈ టైప్ చిత్రాన్నంలో ఏంటంటే మనం లాస్ట్లో ఫ్రై చేసి కలుపుతాం కదా, భలే టేస్టీగా అనిపించేది. చాలా వరకు అందరు ఏం చేస్తారంటే ఫస్టే తిరుగుమాతలో వేసేసి దానికి పచ్చిమిర్చి పేస్ట్ అలా అన్నీ వేసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే దానికి కారం పట్టి అంత టేస్ట్ అనిపించవు పల్లీలు. నేను లాస్ట్లో ఇవి చల్లుతానమాట, అందుకు బాగా టేస్టీగా అనిపిస్తాయి. అండ్ చూడండి అలా క్యాష్యూస్ కూడా వేపేసుకోవాలి.
ఇది మా హస్బెండ్ స్టైల్ అనమాట. ఆయన ఇలానే చేస్తారు. అందుకే నేను కూడా ఇదే నేర్చుకున్నాను. నేను చాలా వరకు రెసిపీస్ కొన్ని మా ఆయన దగ్గర, కొన్ని మమ్మీ వాళ్ళ దగ్గర, కొన్ని అమ్మమ్మ వాళ్ళ దగ్గర అలా నేర్చుకున్నాను అనమాట. మొన్న చెప్పిన నీరు దోశ మాత్రం యూట్యూబ్ రెసిపీ అనమాట. యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ గార్లిక్ వేసాను. అవి వేసేసి బాగా ఫ్రై చేశాను. జస్ట్ ఇది అనుకుంటాం కానీ కొబ్బరి నూనె వేసి చేయటం వల్ల ఏంటంటే బాయిలింగ్ టైం అనేది చాలా తక్కువ అనమాట. బాయిలింగ్ పాయింట్ అనేది ఈజీగా హీట్ అయిపోతుంది. కాబట్టి చూసుకొని వేసుకోవాలి. మనం రెగ్యులర్ ఆయిల్ లాగా ఒకదాని తర్వాత ఒకటి వేయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా మాడిపోతాయి. అందుకు నేను ఏం చేశానంటే ఫస్ట్ గార్లిక్ వేసి ఒక 2 సెకండ్స్ ఫ్రై చేశాను. అప్పటికే బాగా కలర్ వచ్చేసినాయి. కొద్ది కలర్ రాగానే ఆనియన్స్, పచ్చిమిర్చి వేశాను. అవి లైట్గా అలా వేగిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత దినుసులు, ఇంగువ అండ్ కరివేపాకు ఈ 3 వేసాను అనమాట. ఈ 3 వేసేసి తర్వాత ఇది ఎండుమిర్చి వేసాను అనమాట. విరిచేసి అలా మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాను. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మామూలుగా మనం ఏం చేస్తాం, పప్పులు అవన్నీ వేయించేస్తాం, తర్వాత పక్కకు తీస్తాము, తర్వాత తిరువాత గింజలు వేసి, తర్వాత ఆనియన్స్ వేసి, కరివేపాకు ఇలా 1 by 1 వేస్తాం కదా. కోకోనట్ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఈజీగా మాడిపోతాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట. చూడండి ఎంత లేటుగా అంటే అన్నీ కలిపేసేసా కూడా మాడిపోతాయి అన్నమాట. కాబట్టి మనం అది ఆ మాడడాన్ని తగ్గించాలి అంటే కొంచెం అన్నీ ఒకేసారి వేసుకుంటూ చేసుకోవాలన్నమాట. నాకు కూడా ఫస్ట్‌లో కోకోనట్ ఆయిల్‌తో చేసేటప్పుడు ఏమయ్యేదంటే కొన్నిసార్లు మాడిపోయేవి. ఎందుకబ్బా ఇలా ఇంతగా మాడుతుంది అనిపిచ్చేదనమాట. ఆ తర్వాత మా పక్కన వాళ్ళు యూజ్ చేస్తారు. అంటే నైబర్స్ వాళ్ళు చెప్పారనమాట, దానికి బాయిలింగ్ పాయింటే చాలా త్వరగా ఉంటుంది. అంటే చాలా తక్కువలో ఉండిద్ది కాబట్టి త్వరగా మాడిపోతాయి. మనం ఏదైతే పోపు వేస్తామో అన్నీ కలిపి వేసేయండి, అవే త్వరగా ఫ్రై అయిపోతాయి అని చెప్పారనమాట. ఇంకప్పుడు అర్థమైంది, ఓకే ఇలా చేయాలన్నమాట అని. నాకు తెలీదు అన్ని ఆయిల్స్ ఒకేలా అనుకునేదాన్ని, కానీ కాదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం అంటే ఒక్కొక్క బాయిలింగ్ పాయింట్ ఉండిద్ది. మనం వంట చేసుకునేటప్పుడు కానీ డీప్ ఫ్రైస్ కానీ మోస్ట్లీ గ్రౌండ్నట్ ఆయిల్ వాడాలంట. నార్మల్ డైలీ యూజెస్కి రిఫైన్డ్ ఆయిల్స్ ఓకే. అండ్ మోస్ట్లీ గీ వాడాలి. గీ వాడితే చాలా మంచిది. గీ కానీ కోకోనట్ ఆయిల్ కానీ. మనం రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేయడం కంటే గీ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యూస్ చేయడం చాలా మంచిది. అందుకే నేను తెలుసుకున్నాను అనమాట. ఓకే ఇలా వాడాలి, ఇలా చేయాలి అని. నేను కూడా ఎక్కువ గ్రౌండ్నట్ ఆయిల్ను కోకోనట్ ఆయిల్, గీ ఎక్కువ వాడతాను. రిఫైన్డ్ ఆయిల్స్ చాలా తక్కువ వాడతాను. చూడండి ఎంత లేట్గా వేసినా కూడా మాడిపోతాయి. అదే కోకోనట్ ఆయిల్లో ఉన్న ప్రాధాన్యత అన్నమాట. త్వరగా మనకి మాడిపోతాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఈజీగా ఫ్రై అయిపోతాయి కోకోనట్ ఆయిల్లో అయితే. కాబట్టి జాగ్రత్తగా అన్నీ కలిపి వేసేసుకొని వేయించుకుంటే చాలా మంచిది. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడం వల్ల ఏంటంటే ముందు వేసినవి ఖచ్చితంగా మాడుతాయి. నేను అవి చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకు నేను ఇలా చేస్తున్నాను. మీరు అంతేగాని తప్పు పట్టద్దు, ఏంటి అమ్మాయి ఇలా చేసింది అని. నేను అలా అన్నీ కలిపి వేసినా కూడా చూడండి లైట్గా మారినట్టు కనపడుతున్నాయి కదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. నేను పసుపు ముందే అన్నంలో వేశాను కాబట్టి నేను ప్రత్యేకంగా ఏం వేయట్లేదు. నేను బాయిల్ చేసుకునేటప్పుడే కొంచెం నెయ్యి, ఉప్పు అండ్ పసుపు వేశాను అన్నంలో. అందుకే నాకు ఇప్పుడేం వేయట్లేదు. అండ్ నేను ఏవైతే ఫ్రై చేసుకున్నానో అవన్నీ కలిపేసి చేస్తున్నాను అనమాట. అండ్ లాస్ట్లో నేను ఏం చేస్తానంటే ఆ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, తినేటప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేటప్పుడు ఆ పచ్చిమిర్చి అన్నీ తీసేస్తాను అనమాట. మనకి వేపి తర్వాత అన్నంలో కలిపేటప్పటికి ఆ పచ్చిమిర్చిలోని కారం దాంట్లోకి వెళ్ళిపోతుంది రైస్లోకి. కాబట్టి కారం అయితే ఉండిద్ది, మనకి ఆ పచ్చిమిర్చి పెద్దగా అవసరం ఉండదు కాబట్టి అవన్నీ తీసేస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. నాకు ఫస్ట్ టైం మా ఆయన ఈ రెసిపీ చేసినప్పుడు పిచ్చ ఫ్యాన్ అయిపోయాను అనమాట. అలా అని వీక్లో ఒక 4-5 టైమ్స్ అడిగేదాన్ని అనమాట, నాకు చిత్రాన్నం చేసి పెట్టవా అని. ఇంకా కాదని ఒకసారి తనే ఇంకా నేను చూపిస్తాను, నెక్స్ట్ టైం నువ్వే చేయాలి అని చూపించారనమాట. ఇంకా అప్పటి నుంచి నేనే చేస్తున్నాను. అండ్ లెమన్ ఎలా చేస్తారంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అన్నం వేడిగా ఉన్నప్పుడు కానీ లేదంటే మనం తిరువాతలో కానీ వేయటం వల్ల చేదెక్కేస్తుంది. పైగా నా దగ్గర ఆ లెమన్స్ తీసుకొని 1 month అవుతుందన్నమాట. మరి ఎక్కడ చేదొస్తుందో అనేసి నేను అంతా తిరువాత కలిపి కొంచెం చల్లారిన తర్వాత అందులో లెమన్ కలిపి మళ్ళీ ఆ గిన్నెలో ఉంటుంది కదా మనం ఏదైతే తిరువాత వేసామో అందులో వేసి ఒక 2 seconds కానీ లేదంటే 1 minute, 2 seconds కాదు, ఒక 1 minute అట్లా రోస్ట్ చేశాను అంతే. ఎందుకంటే లెమన్ అనేది కొంచెం వేడికి
తీరిపోతుంది, దాంతోకి అన్నంలోకి అంటే ఇమ్మర్స్ అయిపోతుంది. అందుకు అలా చిత్రాన్నం కంప్లీట్ చేశాను. అండ్ పిల్లలకేమో సపరేట్గా అన్నం తీసి లైట్గా పోపు వాళ్ళు దాంతో వేశాను, కలిపేసి తినిపించేయచ్చని. అండ్ ఆ రోజు నైట్ వచ్చేసి నేను వంట చేయలేదు. ఎందుకు అంటే నాకు ముందే మా ఆయన చెప్పారనమాట. మా ఆయన వాళ్ళకి టార్గెట్ కంప్లీట్ అవ్వటం వల్ల ముందే వాళ్ళ ఆఫీస్లో పార్టీ జరిగిందనమాట. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇయర్కి ఒక కోట్ ఉండిద్ది. అంటే మనం ఈసారి ఇంకా ఎక్కువ మనము పాలసీస్ చేయాలి, చేయాలి అలా అనమాట. ఒక 14 crores 15 crores అలా ఉండిద్ది. అలా ఇయర్కి ఉండిద్ది. అది తను టర్న్ ఓవర్ చేశారనమాట. అందుకని వాళ్ళు పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. నేను ఉండి మనకి ఇంట్లో లేదా, మేము సపోర్ట్ చేస్తేనే కదా మీరు అలా చేయగలరు ఏదైనా, అందుకు మీరే చేసేసుకుంటున్నారు, మాకేం పార్టీ లేదా అన్నానమాట. అందుకు ఈవినింగ్ ఆయన ఫోన్ చేశారు, మీరేం వంట చేయొద్దు, నేను తీసుకొని వస్తాను బయట నుంచి, ఎలానో పార్టీ జరిగింది కదా, ఇంకా మనకు కూడా నేను తీసుకొని వస్తాను అన్నారనమాట. ఇంకా అందుకు ఆ రోజు ఇంకా ఇంట్లో నైట్ ఏం చేయలేదు. అండ్ ఈవెన్ మధ్యాహ్నం కూడా చెప్పారనమాట. అంటే మధ్యాహ్నం కాదు, మార్నింగ్, ఈరోజు మధ్యాహ్నం సరిపడానే చెయ్యి, నైట్ చెయ్యకు, నేను చూస్తాను, ఒకవేళ పార్టీ త్వరగా కంప్లీట్ అయితే నేను మనకు కూడా తీసుకొని వస్తాను అని. అందుకే నేను చిత్రాన్నం చేశాను, లేకపోతే ఏదైనా కర్రీ చేసేదాన్ని నైట్ కూడా ఉండేలాగా. అండ్ ఇంకేంటంటే నైట్ అంతా తినేసిన తర్వాత పాలు కాస్తున్నాను అనమాట. మాకు రోజు 1.5 లీటర్ పాలు అయితే పడతాయి ఇద్దరు పిల్లలకి. ఇంకా ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు చాలా మంది పాలే తాగుతారు, బికాస్ ఇక్కడ ఎండ అనేది చాలా తక్కువ ఉండిద్ది. అండ్ బయటికి వెళ్ళి ఆడుకోవడం కూడా పిల్లలు చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి కాల్షియం కావాలంటే ఇంకా 1 and only సోర్స్ మోస్ట్లీ మిల్కే ఉంటుంది కదా, అందుకనేసి మిల్క్ ఎక్కువనే తాగుతారు. అండ్ నేను కూడా నా పిల్లలకి మిల్క్ ఎక్కువ ఇచ్చేదాన్ని. ఎందుకంటే మేము ఫస్ట్ చిక్మంగళూరులో ఉన్నాము, అక్కడైతే ఇంకా ఎండ తక్కువ అనమాట. ఇయర్లో ఒక 8 months దాకా చలి వర్షాలే ఉంటాయి, 3 months కూడా డౌటే ఎండలు ఉండడం అలా జరుగుతుందన్నమాట. ఇంకా సన్లైట్ లేకపోతే కాల్షియం కానీ వైటమిన్స్ కానీ అలా ఏమి తక్కువ ఉండిద్ది కదా, ఎండను బట్టే ఉండిద్ది పిల్లల పెరుగుదల కూడా అనుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఎండలో ఆడనివ్వద్దు అలా ఇలా అనుకుంటారు, కానీ ఎండ లేక ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ ఎండ వాల్యూ. మాకు అలా చాలా తెలుసు అనమాట. అందుకే ఎప్పుడప్పుడు నేను చాలా ఆంధ్రాని మిస్ అయిపోతూ ఉంటాను. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మిల్క్ అనేది చాలా ఇస్తాను, బికాస్ కాల్షియం వాళ్ళకి అక్కడే వస్తుంది. పైగా ఇంకోటి ఏంటంటే నా పిల్లలు ఎక్కువ తినరనమాట, ఫుడ్ కూడా లైట్గా తీసుకుంటారు. వాళ్ళు తినే ఫుడ్లో అన్నీ పోవు కదా, మిల్క్ అనేది ఇంపార్టెంట్ కదా అని ఇస్తూ ఉంటాను. అందుకు ఇద్దరు పిల్లలకి 1.5 లీటర్ పాలు తీసుకుంటాను, అందులో 1 glass ఆఫ్ వాటర్ వేస్తానమాట. ఇవి నందిని గవర్నమెంట్ బ్రాండ్ అనమాట. ఇంకా వేరే ఏ పాలు యూజ్ చేయం, నందినినే యూజ్ చేస్తున్నాము సిన్స్ మై స్టార్టింగ్ మ్యారేజ్ డేస్ నుంచి. ఇంకా అవి కాచేలోపు ఏం చేస్తానంటే మిల్క్ బాటిల్స్ డిషెస్ వాష్ చేయడం ఇలా అన్నీ చేసేస్తానమాట. ఎందుకు అంటే ఒకేసారి పనులన్నీ అయిపోగొట్టేసుకొని కిచెన్లో నుంచే పోవాలి అనుకుంటాను. నేను మోస్ట్లీ పాత్రలన్నీ కూడా మార్నింగే కంప్లీట్ చేస్తాను. ఎందుకు అంటే ఒక్కొక్కసారి పాలు కాగేసరికి చాలా టైం పడుతుంది, అండ్ పాత్రలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అది కూడా నాకు చాలా తక్కువ పాత్రలే ఉన్నాయన్నమాట. అందుకు ఫస్ట్ మిల్క్ బాటిల్స్ వాష్ చేసేసి అండ్ ఆ తర్వాత నేను పాత్రలు కూడా వాష్ చేసేసాను. అప్పటికల్లా నాకు మిల్క్ బాయిల్ అయిపోయాయి. ఇంకా ఆ తర్వాత టోటల్ వైండ్ అప్ చేసేసి క్లోజ్ చేశాను అనమాట కిచెన్. ఇంకా మా పిల్లలు ఏంటంటే నైట్ టైం ఖచ్చితంగా పాలు తాగుతారు, పొద్దున గ్లాస్ తోటి ఇస్తాను. ఈవెన్ చిన్నోడికి కూడా గ్లాస్ అలవాటు అయిపోయింది. బట్ ఏమంటే నైట్ టైం వాళ్ళు ఖచ్చితంగా కావాలంటున్నారనమాట, జస్ట్ పడుకునేంత వరకు. అది కూడా మానిపిస్తాను త్వరలో, కొంచెం టైం పడుతుంది. ఏంటంటే ఇక్కడ పెద్దగా ఎవరు ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవటం వల్ల ఒక్కదాన్ని అన్నీ మేనేజ్ చేసి వాళ్ళకి అన్ని హ్యాబిట్స్ నేర్పించాలంటే కొంచెం టైం పట్టేలా ఉందన్నమాట నాకు. అందుకు నైట్ టైం మాత్రం మర్చిపోవట్లేదు. ఆ పాలు లేకపోతే క్రేజీగా అయిపోతారనమాట. ఇంకా ఎక్కువ సేపు ఆడి అలసిపోయి 1 అట్ల వరకు కూడా మేల్కుంటారు. అదే కొంచెం నైట్ టైం వరకు పాల డబ్బా ఇచ్చేస్తే ఒక 1/2 hour అంతటికి నిద్రపోతారనమాట. అందుకు అది కూడా మానిపిస్తాను. నాకు మనం టు డూ లిస్ట్ పెట్టుకుంటాం కదా, ఆ టు డూ లిస్ట్లో ఈ మిల్క్ బాటిల్స్ ఫీడింగ్ కూడా ఆపేయాలని రాసుకున్నాను. చూద్దాం ఎంతవరకు నేను అది సక్సెస్ అవుతానో. చూడటానికి మీకు కామెడీగా ఉండొచ్చు, అరే ఆ పిల్లలు అంటే 3 years కదా ఇంకా తాగుతున్నారా అని, కానీ తాగుతూ ఉన్నారనమాట మిల్క్ బాటిల్. ఈవెన్ గ్లాస్ కూడా తాగుతారు పిల్లలైతే, ఇదొకటే అని కాదు, గ్లాస్తో కూడా తాగుతారు. డైలీ హార్లిక్స్ తాగుతారనమాట మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంతా. జస్ట్ నైట్ టైంకి ఒక్కటి బాటిల్స్ కావాలి.
అందుకు నేను ఆ రోజు ఇంకా వాళ్ళకు పాలు ఇవ్వాలి కదా అనేసి కడిగేసి పక్కన పెట్టేసి ఫస్ట్ ఏంటంటే సోప్ లిక్విడ్ ఉండిద్ది కదా, లిక్విడ్ సోప్ తోటి టోటల్ వాష్ చేసేసుకొని నీట్గా ఆ తర్వాత మళ్ళీ హాట్ వాటర్లో వేసి మళ్ళీ నీట్గా మినరల్ వాటర్ వస్తుంది కదా ఎట్లా మనకి అనేసి దాంతో మళ్ళీ లాస్ట్కి కడిగి పాలు వేసి ఇస్తానన్నమాట. లేకపోతే ఈ మిల్క్ బాటిల్స్ వల్ల మేజర్ ఏంటంటే క్లీనింగ్ సరిగ్గా లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే నేను అంతగా క్లీన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా పిల్లలకి పాల డబ్బాలు మాన్పించేస్తాను. అట్లీస్ట్ పెద్దమ్మాయి కన్నా మాన్పించాలి. అది నైట్ మార్నింగ్స్ అంతగా ఏం తాగదు కానీ నైట్ టైం మాత్రం ఖచ్చితంగా మమ్మీ ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంది అనమాట. నాకు ఇంకో సమస్య ఏంటంటే ఒక్క పిల్లాడు ఉంటే మనం ఏదైనా మాన్పించవచ్చు చేయొచ్చు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఒకవేళ నేను చిన్నోడికి ఇచ్చి పెద్దమ్మాయికి ఇకపోతే వాడి దగ్గర లాక్కొని కొట్టుకొని అల్లాడతారనమాట. అందుకు నాకు ప్రాబ్లం అయిపోతుంది. అదే మనకి ఒక్కరే ఉంటే ఒక పిల్లాడిలో ఉంటే మనం మాన్పించేయచ్చు. నాకు ఇద్దరు ఉండడం వల్ల ఇద్దరికి బాటిల్స్ అవ్వడం అంటే చిన్నోడికి కూడా బాటిల్ అవ్వడం వల్ల నేను మాన్పించడం నాకు చాలా కష్టం అవుతుందన్నమాట. ఈవెన్ మా ఫ్యామిలీ కూడా చెప్తారనమాట, మాన్పించాలి, ఇంతవరకు ఎవరైనా తాగిస్తారా ఏంటి, నైట్ టైమ్స్ అది కూడా ముందుకు వస్తుంది మూతి అది ఇది అని. బట్ ఏం చేయాలి, నేను ఇవ్వలేదు అంటే ఇంకా బాబు దగ్గర నుంచి లాక్కుండిద్ది అనమాట, మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. అందుకే ఇస్తున్నాను. బట్ ఇయర్ ఇద్దరికి మానిపించేద్దాం మోస్ట్లీ అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతాను. ఒకవేళ నేను అలా చేయగలిగితే నేను మీకు కూడా చెప్తాను ఎలా మానిపించాలి పిల్లలకి మిల్క్ బాటిల్స్ అనేది. మీ నైట్ రొటీన్ ఎలా ఉంటుందో నాకు ఖచ్చితంగా చెప్పండి. నాకైతే మార్నింగ్స్ హెక్టిక్కే, నైట్ హెక్టిక్కే. మిడిల్లో ఏంటి అంటే ఈవినింగ్ నుంచి కొంచెం టైం దొరుకుతుంది, అప్పుడు నేను పిల్లలతో కేటాయిస్తాను. అండ్ మార్నింగ్స్ ఏంటంటే ఇంకా లేచి వంట చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి చిన్నోడిని పడుకోబెట్టి వాడు పడుకోవడం లేట్ అవుతుంది కాబట్టి నాకు టైం ఉండట్లేదు. ఆ తర్వాత మరి నెక్స్ట్ ఇంకా వర్క్స్ ఉంటాయి కదా, క్లీనింగ్ కానీ కుకింగ్ కానీ అంతా, అందుకు నాకు టైం దొరకదనమాట మార్నింగ్. ఇంకా ఆఫ్టర్నూన్స్ అయితే పాప ఇంటికి వచ్చిన తర్వాత తనకి ఫీడ్ చేసి తినిపించి తను నిద్రపుచ్చి మళ్ళీ బాబుని నిద్రపుచ్చి అన్నీ చేసేసరికి నాకు ఇంకా టైం అయిపోతుంది. జస్ట్ ఈవినింగ్ ఒక్క టైం ఉంటుంది అనమాట, అది కూడా 1.5 hours. అండ్ మార్నింగ్స్ ఏంటంటే బాబు పడుకున్నప్పుడు టైం ఉండిద్ది. ఆ టైంలోనే నేను ఇలా వ్లాగింగ్ కానీ ఎడిటింగ్ కానీ కుకింగ్స్ కానీ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను. చాలామంది అనుకుంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ప్రాబ్లం అని కొందరు ఫీల్ అవుతారు, లేదు యూస్ఫుల్ అని కొందరు ఫీల్ అవుతారు. నాకైతే యూజ్ అనే అనిపిస్తుంది. ఎందుకు అంటే మా అలాగ ఉండిద్ది మా సిచ్యువేషన్. మాకు పెళ్ళి అయినప్పటి నుంచి మేము ఇద్దరమే అవ్వటంతో ఇద్దరమే చూసుకునే వాళ్ళము, ఇద్దరమే ఇంకా పిల్లలు ప్రెగ్నెన్సీ అన్నీ కూడా మేము ఇద్దరమే సఫర్ అయ్యామన్నమాట. మాకెవరు వచ్చే వాళ్ళు లేరు. అందువల్ల మాకు అరే పెద్దలు అంటే వాళ్ళ వల్ల ఉండే యూస్ మాకు బాగా తెలుసు. చాలామందికి ఏంటంటే అది అర్థం కాదు. బట్ ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ఉండాలండి, నా ఒపీనియన్ అయితే అది. నాకైతే అది చాలా బాగా అనిపిస్తుంది. మంచో చెడో ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు కలిసి ఉంటే అది ఇది అని, కానీ అట్లీస్ట్ ఇలా దూరంగా ఉన్నప్పుడు మేబీ దగ్గరగా ఉన్నప్పుడు ఏముండదు. అంటే ఇప్పుడు మనం అదే ఊర్లోనే ఉన్నామంటే ఎవ్వరూ అవసరం లేదు, తోడు బాగాలేనప్పుడన్నా వచ్చి చూసుకుంటారన్న నమ్మకం ఉంటుంది. ఇలా ఎవ్వరూ లేకుండా దూరంగా ఉన్నప్పుడు ఏమంటే ఒక పర్సనల్ సపోర్ట్ కానీ అంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. లేదు అంటే చాలా ఇబ్బంది అనమాట. అంటే ఒక్కరి మనిషి అన్ని దాంట్లో పర్ఫెక్ట్గా అయితే ఉండలేరు కదా, కనీసం ఒక్కటన్నా వీక్నెస్ అయితే వస్తుంది. అది కూడా రాకూడదు అంటే ఫ్యామిలీ సపోర్ట్ అయితే కనీసం ఒక్కరన్నా ఉండాలి. నేను అదే అంటూ ఉంటానన్నమాట. అసలు ఒక్కొక్కసారి మేము ఆశ్చర్యపోతాము, నేను కానీ మా హస్బెండ్ కానీ, ఏంటి అంటే ఎవ్వరు లేకుండా ఒక్క సపోర్ట్ కూడా లేకుండా మనం ఇంతవరకు వచ్చామా, ఇద్దరు పిల్లలతో ఇంత దూరంలో ఉంటూ వాళ్ళని కనీసం ఇప్పుడు పెంచగలుగుతున్నాం కదా అనుకుంటాం అనమాట. ఒక్కోసారి మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ప్రౌడ్ ఫీల్ వస్తుంది అనమాట. ఓకే మనం చేయగలుగుతున్నాము ఓకే అని. ఎంతైనా అండి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఎందుకు అంటే ఇంకొక రీజన్ కూడా చెప్తాను. ప్రతిరోజు అందరికీ బాగానే ఉండాలనేది జరగదు. ఒక్కొక్కసారి హెల్త్ బాగుంటుంది, ఒక్కొక్కసారి హెల్త్ బాగోదు. ఏ విషయాలను తట్టుకోవచ్చు, కానీ ఇంట్లో ఉండే ఒకే అమ్మాయి ఇప్పుడు నన్నే చూసుకొని నాకే ఇంట్లో కనుక బాగలేకపోతే
టోటల్ అప్ అండ్ డౌన్ అయిపోతుందన్నమాట. మా హస్బెండ్ ఇంట్లోని చూసుకోవడానికి అవ్వదు, మా పిల్లల్ని ఇంట్లో పెట్టేసి నేను పడుకోవడానికి అవ్వదు. ఎంత కష్టంగా ఉండిద్దంటే అలాంటి రోజులు మేము ఎన్నో సఫర్ అయ్యామన్నమాట. అప్పుడల్లా నాకు అనిపించేది, ఓకే ఇంకొకసారి ట్రై చేద్దాం, ఏం కాదు, ఇంకా ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడతారు, మా ఆయన ఇబ్బంది పడతారని మేము అట్లా అడ్జస్ట్ అయ్యేదే ఉండేదన్నమాట. అప్పుడు అందుకే నేను చెప్పా కదా ప్రౌడ్గా అనిపించిందని, ఇందుకే అనమాట. అలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ మేము దాటుకొని ఇంతవరకు వచ్చాము. చాలామంది ఎన్ఆర్ఐస్గా ఉంటారనమాట. అంటే పక్కన దేశాలలో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు సలాం చెప్పాలి. ఎందుకంటే అట్లీస్ట్ మేమన్నా ఇయర్కి ఒక 2-3 టైమ్స్ అన్నా అటు ఇటు అన్నా వెళ్ళొస్తాం. వాళ్ళు అలా ఏముండదు. జస్ట్ ఒక్కరే ఇంట్లో హౌస్ మేనేజ్ చేసుకోవాలి. ఒకవేళ వచ్చిన పార్ట్నర్ మంచివాడే అయ్యి అంటే ఇట్లా ఇద్దరూ 50-50 షేర్ చేసుకొని అన్ని పనులు చేసుకుంటే ఏది ఉండదన్నమాట. అది కాకుండా మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేసే వాళ్ళు అయ్యుండి ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళకు అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళని చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ, అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలంటే చాలా కష్టం. కాబట్టి నాకు చాలా అనిపిస్తుంది అనమాట. ఒకే ఊర్లో ఉండి కూడా కష్టపడే వాళ్ళు ఉంటారు, కానీ నేను వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ఇలా దూరంగా ఉండే వాళ్ళు మాత్రం నా మనసులో ఎప్పుడు కొంచెం హై రెస్పెక్ట్ ఉండిద్ది అనమాట. బికాజ్ ఐఎమ్ సఫరింగ్, నేను సఫర్ అవుతున్నాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత చేస్తున్నారు అనేది నాకు బాగా తెలుసు. బట్ మోస్ట్లీ అవన్నీ ఎవరికి అర్థం కాదు. ఓకే, లీవ్ ఇట్. అండ్ ఇక్కడ ఏంటంటే మా ముక్కుని బాగా నిద్రపోతున్నాడు అనమాట, నా చేయి పట్టుకొని. అది నాకు చాలా క్యూట్గా అనిపించి వీడియో తీశాను. సీ యు నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.